నా పేరు శ్రీరామ్ శర్మ. ఇప్పుడు ప్రభుత్వం కొత్త రెంటల్ లాస్ ప్రవేశపెట్టింది. దీన్నే రెంటల్ డిజిటల్ లాస్ అని అంటారు. ఈ కొత్త రెంటల్ చట్టం ప్రకారము ప్రతి రెంటల్ అగ్రిమెంటు ఆన్లైన్ ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకుని తీరాలి. ఒకవేళ రెంటల్ అగ్రిమెంట్ ఆన్లైన్ ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఫైన్ కట్టవలసి ఉంటుంది, ఇటు ల్యాండ్ లార్డు అటు టెనెంట్ కూడాను. కొత్త రెంటల్ లాస్ ప్రకారము ల్యాండ్ లార్డ్ టెనెంట్ నుంచి కేవలం 2 నెలల అద్దె మాత్రమే కలెక్ట్ చేయాలి. గతంలో అయితే ఇష్టం వచ్చినట్టుగా సంవత్సరం అద్దె కట్టు, 2 సంవత్సరాల అద్దె కట్టు అని ల్యాండ్ లార్డ్ టెనెంట్ని ఫోర్స్ చేసేవాడు. ఇప్పుడు అది లేదు. ఈ టెనెంట్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే చాలామంది ల్యాండ్ లార్డ్స్ తమ ఇంటిని అద్దెకి ఇవ్వకుండా తాళాలు వేసుకుని పెట్టుకుంటున్నారు. అందుకని ఖాళీ చేయాలి అని కష్టం అని చెప్పి అద్దెకి ఇవ్వకుండా. ఇప్పుడు అవసరం లేదు. రెంటల్ ట్రిబ్యునల్ అని కొత్తది ఏర్పాటు చేసింది ఈ చట్టం. అదైతే చాలా ఫాస్ట్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కేసు పెడితే డిస్పోజల్ అయిపోతాయి. సంవత్సరాలు తిరగడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రతి టెనెంటు ల్యాండ్ లార్డు కంపల్సరీగా రెంటల్ అగ్రిమెంటు చేసుకు తీరాలి. అది కూడా ఆన్లైన్ ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఇట్లా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పెనాల్టీ కట్టవలసి ఉంటుంది. గతంలో లాగా ఇకపై ల్యాండ్ లార్డ్ టెనెంట్ మధ్య కేసులు సంవత్సరాలు పైబడి కోర్టులో ఉండవు. దీనికోసం స్పెషల్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేసింది ప్రభుత్వం. ఇకపై ల్యాండ్ లార్డ్ అద్దెలు ఎప్పుడు పడితే అప్పుడు పెంచడానికి వీల్లేదు. ఈ విధంగా ముందు నోటీస్ ఇచ్చి అప్పుడు అద్దె పెంచాలి. ల్యాండ్ లార్డ్ ఇప్పుడు వాటర్ ఏదైనా రిపేర్స్ వచ్చినా, డ్రైనేజ్ రిపేర్స్ వచ్చినా, కరెంట్ రిపేర్స్ వచ్చినా చేయించి తీరాలి కొత్త చట్టం ప్రకారము. కాబట్టి గతంలో లాగా పాత చట్టంలాగా ఇట్లా సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగడం కానీ, రిపేర్ వస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ, లేకపోతే ల్యాండ్ లార్డ్ ఇష్టం వచ్చినట్టుగా రెంట్స్ పెంచడం కానీ చేయడానికి వీలేదు కొత్త చట్టం ప్రకారం. కొత్త చట్టం చాలా బాగుంది. ఇటు టెనెంట్కి అండ్ ల్యాండ్ లార్డ్కి మధ్య ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇప్పటిలాగా సివిల్ కోర్టులోనో లేకపోతే ఇంకా రెంట్ కంట్రోల్ కోర్టులలోనూ సంవత్సరాలు తిరబడి అవసరం లేదు. ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చేస్తారు. దానివల్ల తొందరగా డిస్పోజల్ అయిపోతాయి. ఇది చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది.